హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో ఇదైతే డిసెంబర్ 6th రోజు వ్లాగ్. యాక్చువల్గా అయితే యానివర్సరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పాను కదా. మా ప్లాన్లు అన్నీ ఫ్లాప్ అయిపోయాయండి. అసలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాము. అసలు అమ్మో, ఏదైనా అండి మా మమ్మీ మాత్రం ఒకటి చెప్తూ ఉంటారు, ముందు చూసినామే పండగ చూడదంట, ముందు మురిసినామే పండగ చూడదు, సంథింగ్ ఏదో చెప్తుందండి. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈసారి ధూమ్ధామ్గా చేసుకుందాము అనుకున్నాను. బట్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. అదేదో నా లైఫ్లో ద వరెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. మెయిన్ వెళ్ళకపోవడానికి రీజన్ అయితే నాకైతే పీరియడ్స్ వచ్చాయి. సో ఆ రోజే జర్నీ చేయడం ఎందుకనేసి. అండ్ సెకండ్ అయితే ఋషికి స్కూల్లో కాంపిటీషన్ ఉందండి. అంటే ఇదేదో డ్రెస్ కాంపిటీషన్ అనుకుంటా. ఋషి పోలీస్ డ్రెస్ వేసుకొని రమ్మన్నారు. ఇంకా మా వాడు ఆ పోలీస్ డ్రెస్ ఎప్పుడో కొనిపెట్టుకున్నాడండి. ఇంకా నేను ఎప్పుడు వేసుకుంటా అని చూస్తున్నాడు. అండ్ మా హస్బెండ్ కూడా ఆఫీస్లో ఏదో పని ఉందనేసి గురువారం రోజు వెళ్ళలేదు. అంటే 5th రోజు వెళ్దాం అనుకున్నాం. అమ్మ వాళ్ళ ఇంట్లో 6th రోజు సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అనేసి. యానివర్సరీ అయితే డిసెంబర్ 6th అండి. మినిమం నేను అసలు యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ పెడదాము అనుకున్నాను. ఆ టైం కూడా లేదండి. అసలు చాలా బిజీగా అయిపోయి, అంటే నాకు ఫుల్ డల్గా అయిపోయింది బాడీ కూడా. అసలు బాగా నీరసం అయిపోయింది. అండ్ మా మమ్మీ అయితే ఒక 3-4 days ముందే వెళ్ళిపోయారని చెప్పాను కదా. ఇంకా ఇంట్లో పని, ఈ చికాకు అంతా ఎక్కువైపోయాయండి. అసలు అన్ని కష్టాలు ఒకటేసారి వచ్చి నన్ను ఎత్తి మీద పడ్డట్టు అనిపించింది. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకైతే దోశలు వేస్తున్నాను. అండ్ చిన్నబాబుకైతే రాగి జావ చేశానండి. అమ్మ వెళ్ళినప్పటి నుంచి అండి అస్సలు సరిగ్గా తినడం లేదు. ఏదైనా కొంచెం బలవంతంగా పెట్టేసాను అనుకోండి, వామిట్ చేసేస్తాడు. ఇష్టంగా తింటేనే తింటాడు అన్నట్టు, లేదంటే ఇంకా వామిటింగ్ చేసేసుకుంటాడు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అంటే ఇంకా నైట్ అండి, బస్ అయితే ఈవినింగ్ 7కి అన్నట్టు. సో నేనైతే ఇంకా హరి కూడా ఉంటాడు కదా అనేసి ఇక్కడివైతే ప్రోటీన్ లడ్డూలు చేస్తున్నాను. మళ్ళీ వెళ్ళిపోయాక అంటే ఒక 2-3 days ఉండేసి వెళ్ళిపోతాడు కదండి, అందుకే ఈ లడ్డూలు చేసిస్తే మంచిగా తింటాడు అనేసి ఇవి ఓట్స్, మకానా అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇలా అయితే లడ్డూలు ప్రిపేర్ చేశాను. అంటే పౌడర్ చేసి పెట్టుకున్నానండి ముందే. ఇంకా లడ్డూలేమో ఫ్రెష్గా చుట్టేద్దాంలే అనేసి ఇంకా ఇప్పుడైతే చేస్తున్నాను. మంచిగా నెయ్యి కలిపేసి లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి కానీ ఒక్కటి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు. మా హరిబాబు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే తినడండి. అందుకే ఇంకా ఒకవేళ నేనుంటేనైతే ఇలా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసి ఇస్తాను. ఇదైతే కొంచెం భయానికో భక్తికో అన్నట్టు తినేస్తాడు. అండ్ కొన్ని అయితే నువ్వుల లడ్డూలు కూడా చేస్తున్నాను. మా మమ్మీ ఉన్నప్పుడు అడిగారండి, నువ్వుల లడ్డూలు చెయ్యమ్మా అని. అప్పుడు కుదరలేదు. సరేలే కొన్ని చేసుకొని వెళ్దాము, ఎంతైనా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అక్కడికి వెళ్ళి కూడా చెయ్యొచ్చు, కానీ చేసుకొని వెళ్తే అదో హ్యాపీనెస్ కదా. అందుకే మా చిన్నోడు పడుకున్నాడు. ఇంకా పడుకున్నాకైతే ఇంకా ఫాస్ట్గా చేస్తున్నాను. డ్రై ఫ్రూట్ లడ్డూలు చేద్దాం అనుకున్నానండి మా డాడీ కోసము, కానీ ఇంకా అవైతే అక్కడికి వెళ్ళాకే చేస్తానండి. అవి కట్ చేసేంత టైం కూడా నాకైతే లేదు. కొన్ని అయితే ఇలా చూసారు కదా, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అండ్ పల్లీలు అవి తీసేసుకొని ఒక 1/2 cup బెల్లం పౌడర్ కూడా వేసేసి నేను అందులోనే నెయ్యి వేస్తానండి. ఒక 2 tablespoon నెయ్యి వేసాను అనుకో, ఇలా వచ్చేస్తుంది పౌడరు. నేను లడ్డులు ఫటాఫట్ చేసేస్తాను, జస్ట్ 10 నిమిషాల్లో అన్నీ కూడా. అంటే ఇంకా ఫాస్ట్గా అయిపోయేవి ఎక్కువగా చేస్తూ ఉంటాను, చూసారు కదా. అండ్ ఇవి హెల్దీ ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. బెల్లం కొంచెం తక్కువ వేసానండి. అమ్మ ఎక్కువగా స్వీట్ తినరు, అందుకే బెల్లం అయితే కొంచెం తక్కువే చేసేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ చలికాలంలో అయితే అంటే నువ్వుల లడ్డూలు ఇలా తింటే హెల్త్కి చాలా మంచిదంట. నా లడ్డూలు అయిపోలేదు, మా లడ్డు బాబు లేచేసాడండి. అమ్మో, వీడు లేచాడంటే ఇంకా అసలు కథ మామూలుగా ఉండదు. అక్కడ చూసారు కదా, లేవడం ఇంకా లాగేద్దాము, ఇంకా ఏదో చేస్తూ ఉంటాడు. అందుకే ఇంకా వీటితోనైతే ఫినిష్ చేసేసాను. అండ్ నేనైతే డెలివరీ అయిపోయినప్పటి నుంచి అండి ఒకే రకం ప్యాడ్స్ అయితే యూస్ చేస్తున్నాను. అంటే నాకు కంఫర్ట్గా అనిపించాయి అవైతే. అండ్ డెలివరీ టైంలో మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇవే యూస్ చేస్తారేమో కదా. అండ్ డెలివరీ అయిపోయాకైతే పీరియడ్స్ అంటే హరబుల్ అయిపోయిందండి. అంటే బ్లీడింగ్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది. అందుకే నేనైతే ఎవ్రీ వల్ల డిస్పోజబుల్ ప్యాంటీస్ అయితే యూస్ చేస్తాను. ఇవి మంచిగా మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా బాగా యూస్ అవుతాయి. అండ్ మనకి వేసుకున్న ఫీలింగే ఉండదండి, అంత కంఫర్ట్గా ఉంటాయి. అస్సలు లీక్ అవుతుందని భయపడాల్సిన అవసరమే లేదు. నేను డెలివరీ అయిపోయాక కూడా నాకు మా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు ఇవైతే. అంటే మనము కొంచెం స్టిచెస్ పెయిన్స్తోని అప్పుడు బాధపడుతూ ఉంటాం కదా, అప్పుడు నాకు బాగా హెల్ప్ అయ్యాయి. సో అప్పటి నుంచి మ్యాక్సిమం ఇవే యూస్ చేస్తానండి. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని వాళ్ళు షేర్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత స్ట్రెచబుల్గా ఉన్నాయో, ఏ సైజ్ వాళ్ళకైనా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి అన్నట్టు. అండ్ మనకి
అసలు ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు లీకేజ్ అవుతుందన్న టెన్షనే అవసరం ఉండదు. యూస్ చేశాక మంచిగా అంటే పారేయడమే. మనము బయటికి వెళ్ళినప్పుడైనా సో మనకి అండ్ ఫస్ట్ 1-2 డేస్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడైతే బాగా యూజ్ అవుతాయి. నేనైతే ఇవే యూస్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా మీకోసం అంటే శాంపుల్గా ఉంటుంది అనేసి కొంచెం పసుపు వాటర్ వేసి అయితే చూపిస్తున్నాను. అసలు మనకి వెట్గా కూడా ఉండదండి, లోపలైనా బయటైనా డ్రైగా ఉంటాయి. కెపాసిటీ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవైతే ప్రోడక్ట్ కింద ఇస్తానండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే బై చేయొచ్చు. అమెజాన్లో అయితే మంచి అఫోర్డబుల్ ప్రైస్కే వస్తుంది మనకైతే. అంటే కొంచెం కంఫర్ట్గా ఉంటే బెటర్ కదండి. దట్టు పిల్లలతో ట్రావెల్ అన్నప్పుడు ఇలాంటి పీరియడ్ టైంలో అయితే ఇంకా ఎక్కువ చికాక్గా ఉంటుంది. సో ఇలాంటి సేఫ్ ప్రోడక్ట్స్ యూస్ చేసామనుకోండి చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. సో ఈ ఎవరీ ప్యాడ్స్ అయితే నేనైతే యూస్ చేస్తున్నాను. నాకైతే బాగా నచ్చాయండి ఇవైతే. నాకంటే నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిందనే అనుకుంటున్నాను. అండ్ యూస్ చేశాక ఇవి డిస్పోజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. చూసారు కదా, సైడ్స్కి ఇలా కట్ చేసేసి మనం వాటిని రోల్ చేసేసి మనము ఒక కవర్లో పెట్టేసి పారేయడమే. చాలామంది ప్యాడ్ అంటే యూస్ చేశాక అలాగే పారేస్తారండి. అలా చేయొద్దు. అంటే వాళ్ళకి పాపం చెత్త తీసుకెళ్లే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. నేను ఎప్పుడైనా కూడా ఇలా మంచిగా రోల్ చేసేసి ఒక కవర్లో అంటే దాంట్లో ఎందులోనైనా పెట్టేసి పారేస్తూ ఉంటాను. సో నేనైతే ఈ ప్యాంటీస్ అయితే యూస్ చేస్తున్నానండి. చాలా బాగా యూజ్ అవుతాయి. హెవీ ఫ్లో ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. లింక్ అయితే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంకా నేనైతే రెడీ అవుతున్నానండి. కనీసం ఆ ఇయర్ రింగ్స్ అయినా పెట్టుకుందాము అనేసి. మా హస్బెండ్ నేను మర్చిపోయాను, లడ్డు బాబుకి వ్యాక్సినేషన్ అయితే ఉండిపోయిందంట. అంటే నేను అసలు చూసుకోలేదు, 13 monthsకే వేయించాలి. అప్పుడు ఏదో ర్యాషెస్ వచ్చాయని వేయించలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే నువ్వు వ్యాక్సిన్ వేయించుకొని రాపో, మళ్ళీ వెళ్ళేది మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది చాలా తక్కువ అండి. వెళ్తామంటే మాత్రం 1 month కోసం వెళ్తాము. ఇంకా మళ్ళీ నెల రోజులు మరీ ఎక్కువ డిలే అయిపోతుంది కదా, వేయించేసి తీసుకొని రా అని చెప్పారు. సరే కదా అనేసి ఇంకా నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నాను. ఇవాళ నేనైతే ఒక 5-6 అవుట్ఫిట్లు చేంజ్ చేశాను. మార్నింగ్ ఏదో డ్రెస్ వేసుకున్నానండి, లడ్డు బొమ్మ మొత్తం కక్కేసాను నా మీద. అందుకే అదంతా తుడిచేసి మళ్ళీ వేసేసుకొని ఇది వేసుకున్నాను. చూడాలి ఇవాళ ఇంకెన్ని డ్రెస్సులు మారుస్తానో. ఇంకా చిన్నోని తీసుకొని సైకిల్లో తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ టైం అండి నేను ఒక్కదాన్నే తీసుకెళ్ళడము. అంటే ఈ వ్యాక్సిన్ కోసం అంటే నాకైతే అసలు చాలా భయము. ఎందుకంటే బాగా ఏడ్చేస్తారు కదా. నేను అసలు చాలా దూరం అంటే ఇద్దరు పిల్లలకి నేనైతే ఫస్ట్ నేనే కళ్ళు మూసేసుకొని అటు తిరిగిపోయి ఉంటాను. నా వల్ల కాదండి ఆ ఇంజక్షన్లు అదంతా చూడడం. అయితే మోస్ట్లీ మా హస్బెండే ఉంటారు. అసలు ఫస్ట్ టైం నాకైతే కంగారు వచ్చింది. వీడు ఏడుస్తాడు కదా ఆబ్వియస్లీ. ఇంజక్షన్స్ అసలే 2 ఇంజక్షన్లు వేస్తారంట. ఎలా అవుతుందో ఏంటో అని భయపడుతూనే వెళ్ళాను. బట్ మా హస్బెండ్కి ఏంటంటే ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఇంకేం చేస్తాను చెప్పండి. ఇంకా దట్టు మా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాం కదా వెళ్ళేది. అన్నీ ఇంకా నా ఫేవర్ కదా. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి నేను ఎక్కువ చేస్తాను. అదే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనుకోండి, మా హస్బెండ్ చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీగా ఉంటారన్నట్టు. ఒకరికి అంటే ఇంకా అలా ఉంటుంది మా ఇంట్లో అయితే. ఇక్కడ మా వాడేమో అందరు పిల్లలు ఎక్కువగా ఉన్నారా, ఫుల్ అల్లరండి. కనీసం అక్కడ అపాయింట్మెంట్కి మనీ పే చేసేటప్పుడైనా ఇంకా అక్కడ కూర్చోవాలి కదా డాక్టర్, ఒక్కొక్కరిని చాలా లేట్గా చూస్తారు. ఇక్కడైతే నేను ఆన్ టైంకే వచ్చాను, అయినా కూడా ఫుల్ క్యూ ఉందండి. ఇక్కడేమో చూసారు కదా ఫుల్గా అంటే ఫుల్ రష్ ఉందన్నట్టు. ఎలాగోలా అయితే మా వాడికి ఇంజక్షన్లు వేయించుకొని అయితే తీసుకొచ్చానండి. ఇద్దరిని ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు ఋషిని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చాను. అమ్మ బాబాయ్ అదంతా తిరుక్కుంటూ వెళ్ళేసరికి అయితే చాలా టైం పట్టేసింది. అంటే ఒక 1/2 kilometer ఉంటుందిలేండి వెళ్ళి మళ్ళీ అటు నుంచి ఋషి స్కూల్ నుంచి మళ్ళీ ఇంటికి ఇద్దరిని తీసుకొచ్చేసరికి అసలు బాగా నీరసంగా అనిపించింది. చూసారు కదా నా ఫేస్ ఎంత నీరసం అయిపోయిందో. అసలు నేను ఏదో అనుకుంటే ఏదో అయిపోయిందండి నాకైతే. ఆ రోజు నా మొహం నేను చూసుకుంటేనే నాకు అనిపించింది అబ్బా అసలు డే అంటే కనీసం స్పెషల్ లాగా కూడా లేదండి. ఏదో పాయసం చేద్దామని అన్నీ తెప్పించుకున్నాను, అండ్ ఇంకేమన్నా స్పెషల్ చేద్దాం అనుకున్నాను. అసలు దేనికి ఓపిక లేదు. దానికి తోడు వ్యాక్సిన్స్ వేశారు కదా, లడ్డు బాబుకి లైట్గా కొంచెం అనీజీగా ఉంటుందని డాక్టర్ చెప్పారు. మా వాడండి అంటే కొంచెం కాదు అసలు ఫుల్గా క్రాంకీ అయిపోయాడు. అంటే ఫుడ్ అయితే తినేసాడండి, తిన్నాక మొత్తం కక్కేశాడు. ఎంత ఏడుపు వచ్చేసిందో. అంటే మార్నింగ్ ఫుడ్ కక్కేశాడు, మధ్యాహ్నం కూడా అలా చేశాడు. నేను నా తింగర్తనం అండి అసలు. అంటే ముందే వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోయేది, నేను మర్చిపోయాను. మా హస్బెండ్కి ఏమో లాస్ట్ మూమెంట్లో గుర్తొచ్చాయి. సో అలా అయితే అయ్యింది. ఇంకా మేమైతే ఫుడ్ ఏం తిన్నామా అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఎక్కువ వర్రీ అవ్వకలే ఆర్డర్ పెట్టేసుకుందాము,
అని చెప్పారు. పాపం అండి, ఆయన ఏమో డైట్ అంటే నార్మల్గా డైట్ చేస్తున్నారు. నేను ఇంకా కొంచెం స్టార్టర్ లాగా ఏదైనా కొంచెం తింటాను. ఒకటే బిర్యానీ ప్యాకెట్ ఆర్డర్ పెట్టాము, అదే ఎక్కువైపోయిందండి. నార్మల్గా అయితే ముందు అంటే ఇద్దరం కలిసి ఫుల్గా తినేసేవాళ్ళం. మేఘన బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. కానీ అసలు ఇప్పుడున్న అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు సరిగ్గా తినాలనిపించలేదు. ఇంకా ఋషి కూడా కొంచెమే తినేసాడండి. ఆ సగం బిర్యానీ అలానే వేస్ట్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడైతే కొంచెం స్టార్టర్ అండ్ బిర్యానీస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. మా చిన్నోడు చూసారు కదా, ఇది మాత్రం తింటానండి. నేను పెట్టిన ఫుడ్ మాత్రం మొత్తం కక్కేసి అక్కడ వాళ్ళ అన్నయ్య ఏదో ఒక బిర్యానీ రైస్ అలా పెడుతూ ఉంటే నేను తింటా అనేసి చూసారు కదా, మూత పెట్టేసి తిందామనేసి ట్రై చేస్తూ ఉన్నాడు. పిల్లలతో నేను నిజంగా అండి, అంటే మనం ఏదైనా అనుకున్నప్పుడే ఇలా జరుగుతూ ఉంటే భలే బాధేస్తాయి కదా. ఇంకా పోనీలే హ్యాపీగా. బిర్యానీ మాత్రం చాలా బాగుందండి, మేఘన బిర్యానీ. ఇంకా ఫుల్గా ఇల్లు సద్దడం అంతా ఉంది. అంటే ఆల్మోస్ట్ నెల రోజులు వెళ్తున్నాం కదా, సో ఏవి కొంచెం నేను వదిలేసి వెళ్ళినా కూడా మొత్తం ఇల్లు పాడైపోవడం, స్మెల్ వచ్చేసి అలా అయిపోతాయి కదా. బట్టలు అయితే బెటరు, ఇంకా దండం మీద అయినా వేసేసి వెళ్ళిపోతే బెటర్ కదా, అవి ఆరిపోతాయి అనేసి ఇక్కడైతే నేనైతే మిషన్లో వేస్తున్నాను. ఇంకా నాకైతే నైట్ బస్ జర్నీ ఉందండి. నాకు అసలే అంటే నేను రీసెంట్ కాలంలో అసలు బస్సులో వెళ్ళిందే లేదు. ఎలా ఉంటుందో ఏంటో, దట్టు ఇప్పుడు ఫీడింగ్ మదర్ని కదండి, ఆబ్వియస్లీ ఇంకా కొంచెం వాటర్ అంతా ఎక్కువగా తాగుతూనే ఉంటాను. అలా నైట్ తాగినప్పుడు ఇంకా భయం. ఇప్పుడు ట్రైన్లో అనుకోండి హ్యాపీగా వాష్రూమ్స్ కూడా ఉంటాయి. బస్సులో అయితే ఎక్కడ ఆపుతాడో తెలీదు, అసలు జాగ్రత్తగా ఉండాలి. మా మమ్మీ అయితే నిజంగా ఆ రోజు ట్రావెల్ ఉందంటే మార్నింగ్ నుంచి సరిగ్గా ఫుడ్ తీసుకోదండి. నైట్ కూడా వాటర్ చాలా తక్కువ తాగుతుంది అన్నట్టు, అంత జాగ్రత్తగా ఉంటుంది. నాకేమో కంగారు వచ్చేసింది, అయ్యో బాబోయ్ నేను ఎలా ఉంటానో ఏంటో అనేది. ఇంకా ఇల్లేమో ఫుల్ మెస్సీగా ఉంది, ఇవంతా ఎప్పుడు సర్దాలి. మా హస్బెండ్ ఏమో ఇంకా ఆఫీస్ మీటింగ్లో కూర్చుని పోయారు. నేను చెప్పాను లీవ్ పెట్టేసుకోకన్నా అని చెప్పాను, బట్ వాళ్ళేమో లీవ్ ఇవ్వనని చెప్పారంట. ఎక్కువగా ఇంకా ఇవ్వరు కదండి, అందుకే ఇంకా మిషన్లో బట్టలన్నీ వేసేసి ఫస్ట్ అయితే ఇల్లు తుడిచేసి, చూసారు కదా ఇంట్లో ఈ వెజిటేబుల్స్, గుడ్లు, అన్నీ ఉండిపోయాయి. ఇంకా మా ఇంటికి క్లీనింగ్ ఆవిడ వస్తారండి, ఆవిడకి అన్నీ ఇచ్చేసాను. చూసారు కదా ఎన్ని మిగిలిపోయాయి అసలు. నేను అంటే ముందే తెచ్చి పెట్టేసుకున్నాను. ఈసారి అసలు నేను నార్మల్గా ఎక్కువ తెచ్చి పెట్టుకోను, కానీ ఈసారి ఎందుకో అలా తెచ్చిపెట్టాను. ఇగో చూసారు కదా, మా వాడు ఫ్రూట్స్ తెస్తే కూడా వాటిని లడ్డు బాబు యాపిల్ బాల్స్ లాగా గోడకేసి కొట్టాడండి. అది కూడా కనీసం అది ఒలుచుకొని తిన్నామన్న టైం కూడా లేదు. మీరు అనుకోవచ్చు మేనేజ్ చేసుకోవచ్చు కదా, మేము మేనేజ్ ఏమో అండి, నేను అసలు మేనేజ్ చేయలేకపోతున్నాను. అంటే ఇంకా అలవాట్లేండి ఎవరికైనా కూడా. ఇగో నేను ఆడ చదువుతున్నానా, మా వాడు చూసారు కదా మొత్తం మిరపకాయలు అన్నీ కూడా కింద పోసాడు అన్నట్టు. ఏదైనా ఒక పని చేద్దాము అనుకుంటే దానికి డబల్ త్రిబుల్ చెప్తాడండి. అలానే గట్టిగా పట్టుకున్నా కూడా ఏడ్చేస్తాడు అన్నట్టు, ఎవ్వరు పట్టుకోవడానికి కూడా ఉండదు. సో ఆ కొత్తిమీర అదంతా చల్లుతూ ఉన్నాడు. ఒరే ఆప్రా బాబు అనేసి. అసలు నా బిజీ నాది, మా వాడి బిజీ మా వాడిది అన్నట్టు. మగపిల్లలు నిజంగా అండి కాళ్ళకి కొంచెం స్లైట్గా నొప్పే ఉంది, అయినా కూడా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసామంటే చాలు ఇంకా అసలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. మేమైతే మిల్క్ వేయించుకుంటామని చెప్తున్నాను కదా, ఆ మిల్క్ కాకబెట్టేసి అసలు సేమియా చేద్దాం అనుకున్నాను, అది చేసే టైం కూడా లేదు. ఇంక ఇవన్నీ పాపం ఆవిడకి ఇస్తే తీసుకెళ్తారు కదా, వాళ్ళకైనా యూజ్ అవుతాయి అనేసి ఇంకా ఒక కవర్ నిండా పెట్టేసి మోస్ట్లీ సర్దాల్సినవన్నీ కూడా సర్దానండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఆ బట్టలు అవన్నీ సర్దారు. ఎందుకంటే కొన్ని కొత్త బట్టలు అవన్నీ ఉన్నాయి, పీరియడ్ టైంలో ముట్టుకోవద్దని చెప్తారు కదా. ఇదే అండి నేను యానివర్సరీకి కట్టుకుందాం అనుకున్న చీర, చూసారు కదా అసలు. అయ్యో నాకైతే ఎంత బాధ అనిపించిందో. మ్యాచింగ్ అంటే అది మెడలో వేసుకోవడానికి అవన్నీ తీసుకున్నానండి. లాస్ట్ మూమెంట్లో అయితే బిస్కెట్ అయిపోయింది అన్నట్టు, ఘోరంగా బిస్కెట్ అయిపోయింది. ఈ చీరలు కూడా తీసుకున్నాను నేను. మీకు ఇవి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక మ్యాక్సిమం కట్టుకుంటాను, అక్కడ చూపిస్తాను. శారీస్ అయితే చాలా బాగుండే. ఇంకా ఇవన్నీ మా ఆయన బట్టలు సర్దుతున్నారు, ఎందుకంటే ఇంకా పర్ఫెక్ట్గా సర్దుతారులేండి, నాకు ఆ సర్దడం కూడా రాదు. ఆ బ్యాగ్లో ఈ ఫోటో ఉండిపోయింది, మా లడ్డు బాబుది అన్నప్రాసన అప్పుడుదే అనుకుంటా. ఈ ఫోటో అయితే ఆ బ్యాగ్లోనే అలా జిప్లో ఉండిపోయింది. ఇంకా చూసారు కదా ఇక్కడ మా పిల్లలు కూడా అసలు చూడండి ఎంత అసలు. అమ్మో మా చిన్నోడే అండి మెయిన్, ఇంత అంత ఉంటాడండి, సన్నగా చిన్నగా ఉంటాడు. కానీ అసలు అంటే ఆ తిన్నది మొత్తం అయిపోతుందేమో, ఎక్కడో ఎగిరిపోతుంది అంటారు కదా, అక్కడ చూసారు కదా ఆ బాటిల్లో వాటర్ మొత్తం జస్ట్ అది మూత తీసి ఉన్నట్టుంది మా ఋషిబాబుది. మొత్తం వంపేసి ఇలా 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 రుద్దేస్తాడండి చేతులతోనే.
భలే అంటే క్యూట్గా అనిపిస్తుందిలేండి, కానీ అప్పుడప్పుడు కూడా చికాకు కూడా వస్తూ ఉంటుంది. నాకైతే మోస్ట్లీ చికాకే వస్తుందిలేండి, ఎందుకు ఇంత అల్లరి చేసేస్తాడు సప్పుడే. అంటే ఫస్ట్గా అయిపోయేది కదా. ఇంకా బయటికి వెళ్ళి అయితే పిల్లల కోసం మెడిసిన్ కూడా తీసుకొచ్చాను. అండ్ నేను రీసెంట్గా డాక్టర్ని కలిసాను, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా, డాక్టర్ని అడిగాను మనం పారాసిటమాల్ ఇవి ఓపెన్ చేసినవి ఎన్ని రోజుల వరకు యూస్ చేయొచ్చు అంటే, ఆయన అయితే ఒక 1 మంత్ వరకు యూస్ చేయడమే బెటరు, తర్వాత కొత్తవి తీసుకోవడమే బెటర్ అని చెప్పారు. అందుకే ఎందుకులే, ఇవి ఎంతో కాస్ట్ కూడా ఉండవండి, జస్ట్ 40 రూపీస్ అలా ఉంటాయి కదా. మీరు అంటే ఓపెన్ చేశాక ఒక 1 మంత్ వరకే యూస్ చేయండి. యాంటీబయాటిక్ అయితే జస్ట్ 4-5 డేస్, లేదంటే విటమిన్ అది ఇప్పుడు D3 వేస్తాను, లేదంటే ఐరన్ అవి వేస్తాను కదా, అవి మాత్రం ఎక్కువ రోజులు యూస్ చేయవచ్చు. నేనైతే ఇంక ఇవన్నీ తెచ్చేసుకున్నాను. నేను ఇంకా లిప్స్ కొంచెం డ్రై అయిపోతున్నాయని నాకు ఒక లిప్ బామ్ కూడా తెచ్చుకున్నాను. అండ్ ఈ చిక్కీస్ తీసుకున్నామండి, ఎందుకంటే ఋషి ఒకవేళ బస్సులో ఏదైనా సతాయించి చాక్లెట్ ఏదైనా అడిగితే చిక్కీలు ఇవ్వచ్చు కదా అనేసి అయితే ఇంక ఇవన్నీ కూడా తెచ్చేసుకున్నాము. మెడిసిన్ అయితే మెయిన్ అండి, ఇవి మ్యాండేటరీగా తీసుకోవాలి. ఇంకా వెళ్ళే ముందు అయితే, అంటే వెళ్ళే ముందు కాదులేండి, అప్పటికే బాగా హడావిడైపోయింది. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ స్విచ్చెస్ అన్నీ ఆఫ్ చేస్తూ ఉన్నాను. చెప్పాను కదా, ఒక 3-4 డేస్కి అయితే ఇంత సర్దడం ఇదంతా ఉండకపోయేదండి. 1 మంత్కి కదా ఏవి మర్చిపోకుండా అన్నీ సర్దుకొని ప్రాపర్గా తీసుకెళ్ళాలి, లేదంటే ఇంకా ఇల్లంతా పాడైపోద్ది. ఇవన్నీ కూడా సర్దాను. ఈ లడ్డూలు పెట్టడం మర్చిపోయారండి మా హస్బెండ్. ఇంకా లాస్ట్లో ఇవైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుందాంలే అనుకున్నాను. అసలు ఏమైంది అనుకున్నారు, లాస్ట్ మూమెంట్కి అండి అస్సలు ఏ క్యాబు బుక్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ట్రైన్ అనుకోండి, కొంచెం మనం లేట్గా వెళ్ళినా నడుస్తుంది, ఎందుకంటే ట్రైన్లో ఆబ్వియస్లీ లేట్ వస్తాయి కదా. మేము వెళ్ళేది బస్సులో ఆన్ టైంకే వస్తాయి కదా. ఆల్రెడీ 6:15 అయిపోయిందండి, మాకేమో 7:05కే బస్సు అన్నట్టు. ఎంత కంగారు పడ్డామో, ఎన్ని క్యాబులు బుక్ చేసినా అస్సలు బుక్ అవ్వలేదు. ఎందుకో కొంచెం క్లౌడీగా ఉంది వెదర్ అయితే, అస్సలు బుక్ అవ్వలేదండి. ఎంత కంగారు పడిపోయామో, నా లైఫ్లో ఫస్ట్ టైము అంటే ఇంత ఎక్కువ కంగారు పడ్డాము. ఓర్ బాబోయ్, నాకు ఈ జర్నీలు వద్దు అనిపించింది తెలుసా. లాస్ట్కి 6:30కి ఒక క్యాబ్ అయితే బుక్ అయింది. నేనేమో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇడ్లీ అయితే తీసుకున్నాను. మళ్ళీ డిన్నర్లోకి ఒకవేళ పిల్లలు ఏడుస్తారేమో ఆ బస్సు ఎక్కగానే. ఇప్పుడు ట్రైన్ అన్న కనీసం అటు ఇటు తిరగడానికి ఉంటుంది, ఆ బస్సులో ఏమీ ఉండదు కదా. పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పు కదండి. అంటే మనం పిల్లలు ఏడుస్తున్నారు అనుకో, అందరికీ డిస్టర్బ్ అవుతుంది కదా. అందుకే పరుగున వెళ్ళి ఆ ఇడ్లీలు అయితే తీసుకొచ్చాను. వాళ్ళ మందమైన కనీసం తింటారులే అనేసి. ఫైనల్గా 6:30కి వచ్చిందండి ఒక్క క్యాబు. అమ్మయ్య అనిపించింది. ఇంకా కనీసం అంటే దగ్గరే ఉంటుందిలేండి, ఒక 4-5 కిలోమీటర్స్ అన్నట్టు. అన్ని లగేజ్ అంతా పెట్టేసుకొని వెళ్ళాము. అప్పటికే మా హస్బెండ్ హ్యాండ్ బ్యాగ్ని కిందేసారంట. ఆ లడ్డూలన్నీ కూడా అంటే ఖరాబ్, అంటే మొత్తం పడిపోయాయి నా హ్యాండ్ బ్యాగ్ నిండా కూడా. ఇంకా పోనీలే అనుకున్నాము, కానీ లగేజ్ కూడా చాలా ఎక్కువ ఉందండి. అసలు చూసారు కదా ఎంత లగేజ్ అయిపోయిందో. మా హస్బెండ్ ఏమో ఇంకా తిడుతూనే ఉన్నారు, ఇంత లగేజ్ చేసేస్తావు అనేసి. నేనేం చేస్తాను చెప్పండి, అంటే ఇంకా అన్నీ కొంచెం కొన్ని లాస్ట్ మూమెంట్లో మర్చిపోవడము, అవి ఇంకో సంచిలో సర్దడము అలా అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా అండి ఇక్కడ నుంచి అయినా నేను మారాలండి, కొంచెం ట్రావెల్ ఉంది, మనం వెళ్తాము అనుకున్నప్పుడు ముందే సర్దుకోవాలి. ఇవాళ ఎన్నిసార్లు మా హస్బెండ్ చేతిలో చివాట్లు పడ్డాయంటే గట్టిగా పడిపోయాయి. అసలు ఇవాళ యానివర్సరీ కన్నా అంటే కూడా ఇంకా కోపం అండి. అంటే ఇవన్నీ అవ్వలేదు, మళ్ళీ బస్సు వెళ్ళిపోతుంది అనేసి హడావిడి చేసేసాడు. ఇంకా అక్కడైతే డామినోస్ పిజ్జా ఉందండి, అక్కడ సరే కొంచెం పిజ్జానన్నా తీసుకెళ్దాము, ఆకలిస్తుంది కదండి. ఆబ్వియస్లీ పొట్టకైతే తెలియదు కదా మనం హడావిడిగా ఉన్నామో ఎలా ఉన్నామో అనేసి. లాస్ట్ మూమెంట్లో అయితే ఒక పిజ్జా అయితే తీసుకున్నాను. బస్సు వచ్చేసిందండి, ఆన్ టైంకే వచ్చేసింది దేవుడి దయ వల్ల. అంటే ఇంకా మేమైతే అక్కడికైతే రాగలిగామన్నట్టు. అప్పటికే చిన్నోడైతే ఇంకా పడుకుండిపోయాడు. సో చూసారు కదా, చల్లగా ఉంది వెదర్ అయితే. అండ్ ఫుల్ రష్ కూడా ఉందిలేండి, ఫ్రైడే కదా. అంటే ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉంది. సో టైంకి అయితే బస్సు వచ్చిందండి. ఇలా అవుతుంది అన్నట్టు. అండ్ నేనైతే అసలు ఎందుకు ఇద్దరిని మేనేజ్ చేయలేకపోతున్నానో నాకు అర్థం కావట్లేదు. ఇక మా వాడికి, మా పెద్దోడికి అండి అది ఇడ్లీ ప్యాకెట్ ఇచ్చాను, పట్టుకోరా అంటే మా వాడెక్కడ పెట్టేసి వచ్చాడు. ఇలా ఈ పిల్లలతో భలే ఉంటుంది అసలు. వాళ్ళకి ఏమైనా చెప్తే ఇంకా అయినా వాళ్ళకి తెలియదులేండి, నేను అదే అనుకుంటూ ఉంటాను. ఫస్ట్ నేనే మారాలి, ఇంకా కొంచెం అంటే ఆర్గనైజ్ చేసుకోవడము, పిల్లల్ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. ఎక్కువగా అమ్మ ఎవరో ఒకరు ఉండిపోవడం వల్ల నాకు అంతగా తెలియట్లేదు. ఇంకా మా మమ్మీ ఉందంటే ఆబ్వియస్లీ మా మమ్మీ ఎక్కువగా చేస్తూ ఉంటారు, నాకు ఓన్లీ వంట అవే చెప్తారండి. అమ్మ ఎంతైనా ఇంకా అమ్మున్నా అత్తమ్మున్నా మంచిగా నాకు చేసి పెట్టడం అలవాటు అయిపోయి నాది నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నాను.
ఇంకా అక్కడేమో బస్ వచ్చేసింది. సో మా హస్బెండ్ ఏమో అది చెప్తూ ఉన్నారు, ఫస్ట్ నువ్వు పిల్లలంతా తీసుకొని ఎక్కేసేయు, నేనేమో ఇంకా ఈ లగేజ్ అంతా పెట్టేసుకుంటాను. అంటే లగేజ్ కొంచెం ఎక్కువగా ఉంది కదా, యాక్చువల్లీ మేము మిస్టేక్ చేసామండి, చిన్న చిన్న సంచులు లాంటివి పెట్టుకున్నాము. అది ఏమైపోయిందంటే బస్సు ఎక్కాక కూడా మన సీట్ దగ్గర పెట్టుకోమని చెప్పాడు ఆయనేమో. అసలు పిల్లలతోని ఆ సీట్లే సరిపోవు, దానికి తోడు అలా దగ్గరకే పెట్టుకోమని చెప్పేసరికి కాళ్ళ దగ్గర, అంటే కాళ్ళు పెట్టుకునే దగ్గర అయితే చాలా కష్టమైపోయింది. ఇక ఫైనల్గా బస్ ఎక్కాకైతే ఈ పిజ్జా మా వాడు రిషిబాబు మనసంతా పిజ్జాలోనే ఉండిపోయింది. సరే పిజ్జా తిందామనేసి ఏదో చిన్న సెలబ్రేషన్, పిజ్జా మాత్రం భలే ఉందండి, చాలా టేస్టీగా ఉండే. అంటే మంచిగా వేడి వేడిగా తెచ్చుకున్నామా, అసలు సూపర్గా ఉంది. మా వాడికేమో కొంచెము కచప్ తీసుకొచ్చానా, అసలు అది పెట్టుకొని ఇంకా చాలా ఇష్టంగా తిన్నాడు. అండ్ ఇడ్లీలు కూడా తీసుకురావడం చాలా బెటర్ అయిపోయిందండి. ఇడ్లీ మాత్రం టేస్ట్ బాగుండే, తట్టి ఇడ్లీ అనుకుంటాం, చాలా మెత్తగా ఉంది. ఇంకా మా చిన్న బాబు కూడా, అంటే చిన్నోడు కూడా వాళ్ళు సాంబార్ ఇవ్వకుండా పప్పు ఇచ్చారన్నట్టు, చిన్నోడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. ఇక్కడేమో పిజ్జాతోని మేమైతే యానివర్సరీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అప్పుడప్పుడు అంటే మనం అనుకోని దాన్ని ఏమంటారు సెలబ్రేషన్స్, కానీ ఇలాంటి హెవీ ఫుడ్లు ట్రావెల్లో తినకపోవడమే మంచిదండి. ఇంకా మేము అక్కడ దగ్గరలో ఏ ఫుడ్ లేదనేసి ఇవి తీసుకున్నాం, కానీ నార్మల్గా ఎక్కువగా హెవీగా తినకుండా లైట్గా పెరుగన్నం అలా తీసుకోవడం బెటర్. తర్వాత అదే అనిపించింది, కొంచెం హెవీగా తిన్నట్టు అనిపించింది. నాకైతే ఓకే, బట్ మా హస్బెండ్ కొంచెం అనీజీగా అనిపించిందంట. ఇంకా అక్కడ మా రుషిబాబు ఏమో అది తినగానే మళ్ళీ ఇడ్లీ తింటానమ్మా అన్నాడు. సరే ఇంకా చిన్న బాబుని కూడా లేపేసి మళ్ళీ కొంచెం తిన్నారనుకోండి కడుపు నిండా ఈజీగా ఉంటుంది కదా. తట్టిడ్లీకి అయితే అది పప్పు ఇచ్చారండి, చాలా బాగుండే టేస్ట్, మేము కూడా తిని చూసాము. ఇంకా మా వాడికైతే ఆ కచ్చప్లు అంటే భలే ఇష్టం అండి, నాకేమో అస్సలు నచ్చదు, కానీ మా రుషిబాబుకి అయితే ఎక్కువగా ఇష్టం. అందుకే అసలు మ్యాక్సిమం నేను అసలు పెట్టకుండా అవాయిడ్ చేస్తూ ఉంటాను, కానీ ఇంకా అందులో పిజ్జాకి అయితే ఇచ్చారనేసి ఇంకా తింటూ ఉన్నాడు. సో చూసారు కదా, మా బస్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. మా పిల్లలు చూడండి పాపం, మా హస్బెండ్ పడుకుంటే వాళ్ళ మీద దొల్లేసి అటు ఇటు ఆ బస్సులో, అంటే మనకి సడన్ బ్రేక్స్ వేసేసి కొంచెం భయం వేస్తూ ఉంటుంది కదా, చూసారు అసలు పరుగులు పెడుతూనే ఉన్నారు. నాకేమో ఎక్కడ పడిపోతారో అనేసి భయం వేసిందండి, కానీ పాపం అసలు మా ఆయన్ని కూడా మాకైతే అస్సలు నిద్ర పట్టలేదండి. అంటే అది ప్లేస్ చిన్నగా అయిపోవడము, దానికి తోడు ఈ పిల్లలు మెసులుతూనే ఉన్నారు. పాపం మా చిన్నోడు మాత్రం తిన్నాక శుభ్రంగా పడుకున్నాడండి, అస్సలు లేవలేదు. మధ్యలో అయితే బస్ అయితే ఒక అరౌండ్ 11:30 ఆ టైంకి అయితే ఫుడ్ కోసం ఆపినట్టున్నారు. సో ఇంక ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళండి అంటే, నాకైతే రాకపోయినా కూడా ఒకసారి వెళ్దాము, ఎందుకైనా మంచిది అంటే మళ్ళీ ఆపరు కదా బస్సు అయితే. ఇలా జరిగిందండి మా బస్ జర్నీ. నాకు అందులో ఉన్నంతసేపు ఎందుకో క్లోజ్గా అన్ఈజీగా అనిపించిందా, బయటికి తిరిగి సో అటు ఇటు కొద్దిసేపు అయితే వాక్ చేస్తూ ఉన్నాను. కొంచెం వాటర్ బాటిల్ అదంతా కూడా తీసుకున్నాము. నైట్ ఎలా హ్యాండిల్ చేస్తా అంటే నైట్ అంతా ఎలా గడుస్తుందో ఏంటో, మా ఆయన నేను ఇద్దరం పడుకోలేదు, ఆయనకు కూడా అస్సలు నిద్ర పట్టలేదంట. నాకు కూడా దానికి తోడు మా సీట్ల దగ్గర లగేజ్ కూడా ఎక్కువైపోయిందండి, కాలు పెట్టుకోవడానికి కూడా అంత ప్లేస్ లేకుండే. పిల్లలు మాత్రం బాగా పడుకున్నారులేండి, ఋషిబాబు కొంచెం అటు ఇటు అన్నాడు, కానీ చిన్నబాబు మాత్రం ఇంకా పాలు తాగుతూనే ఉన్నాడు. బస్సులో ఏమో ఫుల్ చల్లగా అయిపోయింది, ఫీడింగ్ ఇస్తూనే ఉన్నాను, తాగుతూనే అలా పడుకుండిపోయాడు. నాకైతే ఇంకా అదొక గుడ్ థింగ్ లేండి, ఎవరిని డిస్టర్బ్ అయితే చెయ్యలేదు. ఇక్కడ నాకు తెలిసి అన్ని బస్సులు ఇక్కడే ఆపుతారేమో. సో డిఫరెంట్ బస్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ, చూసారు కదా. నైట్ ఇంకా 11:30 ఆ టైంకి అయితే నాకైతే కిందికి దిగాక కొంచెంసేపు భయం వేసింది, అమ్మో అనేసి మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోయాను. ఒక 3-4 ప్లేసెస్లో అయితే ఆపారులేండి. ఇంకా మార్నింగ్ లేచేసాక చూసారు కదా, ఈ ముసుగుబాబు ఓవరా అనుకుంటున్నారా, మా చిన్నోడండి. ఇలా క్యాప్ ఉన్నది కొంచెం ఓవర్ సైజ్ షర్ట్ అయితే వేసేసాను. సో అంటే కవరు చెవులకి అదంతా కవర్ అవుతుంది కదా. ఇంకా మా పిల్లలు లేవు, కానీ కరీంనగర్ వచ్చిందని చూసుకుంటూనే ఉన్నారు. పర్లేదండి, అంటే లేట్గా అయితే దింపలేదు, అరౌండ్ 8:30 ఆ టైంకి అయితే మ్యాక్సిమం అంటే ఆన్ టైమే చూపించింది. అందులో అయితే 8కి ఎప్పుడో డ్రాపింగ్ ఉన్నట్టుంది. 8:30 ఆ టైంకి అయితే దింపేశారు. మా డాడీకి కూడా కాల్ చేశాను, అంటే లగేజ్ కూడా ఉంది కదా, ఇంకా దిగ్గాక మళ్ళీ వెయిట్ చేయడం పిల్లలతో ఇదంతా కష్టం అనేసి దిగిపోయాకైతే మా డాడీకి చెప్తే, మా డాడీ హరిని తీసుకురావడానికి వెళ్ళారంట. అంటే హరికి ఇవాళ హరి స్కూల్లో సాటర్డే సండే 2 రోజులు హాలిడే ఉంటుందండి, అందుకే హరిని తీసుకురావడానికి వెళ్ళారంట. అక్కడ వెయిట్ చేస్తున్నాను, యూటర్న్ తీసుకొని అయితే వస్తాను అనేసి. మా హరిబాబు కూడా వచ్చేసాడు మార్నింగే, అంటే మార్నింగే వాళ్ళ వాళ్ళ డాడీ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొస్తే బెటర్ కదా అనేసి తీసుకొచ్చేసారు. ఫైనల్గా అయితే మా డాడీ కూడా వచ్చేసారండి. ఫైనల్గా మేమైతే కరీంనగర్ అయితే వచ్చాము. మా జర్నీ అయితే ఇలా సాగిందండి. అసలు అంటే భయపడ్డానులేండి, పిల్లలు ఏమన్నా సతాయించుతారా అని, కానీ ఏం సతాయించలేదు. సో ఫైనల్గా మా డాడీ వచ్చాడు, ఒక చూసారు కదా. మా హరిబాబు కూడా వచ్చాడు, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నార్మల్గా ఈ మధ్య
అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువగా రావట్లేదండి, ఎవ్వరు ఉండరు, బోర్ కొట్టేస్తుంది కదా. అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి అంటే వీకెండ్స్ అయితే వస్తాడులేండి. ఈ మధ్య ఇంకా మేము ఉంటే మాత్రం రెగ్యులర్గా వస్తాడు, ఎందుకంటే ఇంకా రుషితో బాగా టైంపాస్ అయిపోతుంది కదా. ఇక్కడ పిల్లలు ఇక మా వాడు రాగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. అసలు చాలా మిస్ అయిపోతూ ఉంటామండి. మా హరిబాబు అంటే ఇంకా మా ఇంట్లో అందరికీ స్పెషల్. మా డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము వచ్చినందుకైతే. అంటే ఇంకా చాలా రోజులు అయిపోతుంది కదా నేను ఇక్కడికి రావడం అయితే. ఈ వ్లాగ్ ఇక్కడితో నేను చేద్దాం అనుకున్నాను, కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక చిన్న క్లిప్ అయితే మీకు చూపిస్తాను. ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు, వెదర్ అయినా ఇల్లు అయినా కూడా. అండ్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉందండి, ఇంకా కంప్లీట్గా అయిపోలేదు. అమ్మ వాళ్ళ ఇంటి ముందర చూసారు కదా, ఇవన్నీ పొలాలే. ఇది మా ఇల్లు, పక్కకి వేరే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. ఒక ఇల్లు అయిపోయింది, జస్ట్ 3 houses ఉన్నాయి అంతే. చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. హౌస్ కూడా చాలా పెద్దదండి. మీకు కమింగ్ వీడియోస్లో అయితే హోమ్ అయితే చూపిస్తాను. ఇంకా కబోర్డ్ వర్క్ అంతా అవ్వలేదు, అందుకే కింద ఉన్నారు. యాక్చువల్గా అయితే పైన హౌస్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఇది జస్ట్ రెంటల్ పర్పస్ అనేసి కింద కట్టారు, కానీ పైన హౌస్ అండి. ఇంకా కబోర్డ్ ఎప్పుడు అవుతుందో ఏంటో. ఇదండి మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఎంత ఆనందంగా అనిపించిందో పుట్టింటికి వచ్చాక. నేను నిన్న పడ్డ కష్టాలన్నీ మర్చిపోయాను ఒక్కసారికైతే. చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్ మరి హరిబాబుని చూసేసాకైతే ఇంకా మనసు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. అసలు ఆ రోజు ఏం షూట్ చేయలేదు, జస్ట్ పిల్లలతోనే టైం స్పెండ్ చేశానండి. రేపటి వ్లాగ్లో అయితే ఇంకా కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే షూట్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.